ఉరిశిక్ష అమలు సూర్యోదయానికి ముందే ఎందుకు? భారతదేశంలో తీవ్ర నేరాల్లోనూ అత్యంత అరుదుగా విధించే శిక్షల్లో ఉరిశిక్ష ఒకటి. ఇటీ విషయమే. అయితే అసలు మరణ శిక్షను సమర్థించాలా లేదా అన్న అంశంపై చర్చలు కొనసాగటం అలా ఉంచి, ఈ ఉరిశిక్షను తెల్లవారుజామునే ఎందుకు అమలు చేస్తారు అన్న అంశం మాత్రం ఆసక్తిని రేపుతోంది. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ, అయితే అలా తెల్లవారుజామునే ఈ శిక్ష ఎందుకు అమలు చేస్తారన్న విషయంపై ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఉరిశిక్ష అమలు చేయటం మనం సినిమాల్లోనే చూస్తాం. ఓ ఖైదీకి ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అక్కడ సాక్ష్యంగా ఓ తలారి, మెజిస్ట్రేట్ లేదా ఆయన ప్రతినిధి, ఓ వైద్యుడు, మరికొందరు పోలీసులు మాత్రం ఉన్నట్టు చూపిస్తారు. అయితే భారతదేశంలో సూర్యోదయాన్నే ఎందుకు మరణశిక్షను అమలు చేస్తారన్న దానికి మరిన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎంతో శక్తిని కలిగి ఉంటుందని, జైలు అధికారులు అన్ని రకాలుగా పూర్తి దృష్టిని కేంద్రీకరించగలుగుతారని, వారి ఇతర రోజువారీ కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడకుండా ఉంటుందని తెల్లవారుజామునే ఉరిశిక్షను అమలు చేస్తారని తెలుస్తోంది. అంతేకాక శిక్షణ అమలు చేసేందుకు ముందు తర్వాత ఎన్నో విధాలను పాటించాల్సి రావటం, వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించటం, వాటిని పలు రకాల రిజిస్టర్లలో నమోదు చేయటం వంటి పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. దీనికి తోడు అమలు అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి అదే రోజు వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టేందుకు వీలుగా భౌతిక కాయాన్ని అప్పగించాల్సి ఉంటుంది. మరోవైపు సూర్యోదయానికి ముందే, అంటే రోజు ప్రారంభం కాకముందే మరణశిక్షను అమలు చేయకుంటే శిక్ష అనుభవించాల్సిన వ్యక్తి రోజంతా మానసిక ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాన్ని నిరోధించేందుకు కూడా తెల్లవారుజామున ఉరిశిక్షను అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే సమాజం నుంచి ఎదురయ్యే అకస్మాత్ పరిణామాలను నిరోధించేందుకు, వారి నుంచి ఎదురయ్యే వ్యతిరేక సమస్యలు నిరోధించేందుకు అంతా నిద్రలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదండి, ఉరిశిక్ష సూర్యోదయానికి ముందే ఎందుకు అమలు చేస్తారు ఇప్పుడు అర్థమైందా? ఎంత ఆసక్తికరంగా, అద్భుతంగా ఉంది. ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా వెరీ సింపుల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని, సూచనని మాకు అందించటం.